మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సోషల్ నుండి రఫా గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. ఇప్పటి వరకు 4 అయ్యాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, అక్కడ నుంచి చూడొచ్చు. ఇది 5వ వీడియో అండి, చాలా ముఖ్యమైన వీడియో. మరి ఈ టాపిక్ నుండి మరి మన డిఎస్సిలో ఖచ్చితంగా 1 మార్క్ అయితే వచ్చి తీరుతుంది. ఇది నేను ఇచ్చే హామీ అండి. మరి వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా 90 బిట్ల ద్వారా పూర్తి ఎక్స్ప్లెనేషన్తో విత్ కోడింగ్తో పాటు మీకు ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి 8వ తరగతిలో ఇది 2వ లెసన్ అండి, హిస్టరీ నుండి. మరి చివరి గొప్ప మొఘలు పాలకుడు ఎవరు? మరి నిన్న రఫా గ్రాండ్ టెస్ట్ 4లో చెప్పడం జరిగింది. మరి మొఘలు చివరి చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు మరి జేబులో డబ్బులు ఉందని చెప్పు వెర్రవీగాడు. మరి జేబులో డబ్బులు ఏ విధంగా తగ్గిన తర్వాత మొఘలు సామ్రాజ్యం ఏమైంది, తర్వాత ఆంగ్లేయులు ఏ విధంగా సామ్రాజ్యాన్ని స్థాపించారు, ఏ విధంగా వాణిజ్య స్థావరం నుంచి సామ్రాజ్య స్థాపన వరకు ఏ విధంగా ఎదిగారు అనేది ఈ వీడియోలో చెప్తూ ఉన్నాము. మరి ఔరంగజేబు చివరికి వచ్చాం కదా, ఔరంగజేబు నుంచి స్టార్ట్ అయ్యిందండి. మరి చివరి గొప్ప మొఘలు పాలకుడు ఎవరు అంటే ఔరంగజేబు అండి. మరి ఇతను ఎప్పుడు మరణించాడు అంటే 1707లో. ఏడుస్తూ 7లో చనిపోయాడు అని చెప్పాను. సో మొఘలు సామ్రాజ్యం ఎక్కడి నుంచి వెంటనే పతనం అయిపోయిందా అంటే వెంటనే పతనం అవ్వలేదు. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే రాజు చనిపోయాడో అంటే ఇక్కడ ఔరంగజేబు చనిపోయాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ రాజ్యాలు అనేవి ఏర్పాటయ్యాయండి. మొఘలు గవర్నర్ల ఆధీనంలో వారు, ఈ మొఘలు గవర్నర్లు ఏమంటాము అంటే మనం సుబేదార్ అంటామండి. మొఘలు గవర్నర్లను సుబేదార్ అంటాం. ఈ సుబేదార్ ఆధ్వర్యంలో చిన్న ప్రాంతీయ రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే చెదిరిపోయాయి అనమాట. ఎవరికి వారు యమునా తీరా అన్నట్టు. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయాడో మిగతా అన్నీ కూడా చిన్న ప్రాంతీయ రాజ్యాలుగా మొఘలు గవర్నర్, దీన్నే మనం సుబేదార్లు అంటాం కదా, వాళ్ళుగా విడిపోయారండి. ఇలా విడిపోయిన తర్వాత మరి ఢిల్లీ కేంద్రంగా సమర్థవంతమైన ఒకే ఒక్క మాట మీద ఎవరు మెజారిటీ కెప్టెన్ లేడు కాబట్టి, అంటే రాజు లేడు కాబట్టి ఎవరిది వాళ్ళ నేనే పై చేయి అన్నట్టు అందరూ ఐక్యంగా కొనసాగలేకపోయారండి. ఇక్కడి నుంచి అధోగతికి పాలైపోయింది అనమాట మొఘలు సామ్రాజ్యం. మరి 1857 తిరుగుబాటు సమయంలో మొఘలు చక్రవర్తి ఎవరు? మరి మొఘలకు ఈ పాలకుడిగా ఎవరున్నారు? మరి 1707లోనే ఈ యొక్క ఔరంగజేబు చనిపోయాడు. మరి అప్పటికి కూడా 1857కు కూడా ఇంకా మొఘలాయ సామ్రాజ్యం అనేది 1857 సిపాయిలు తిరుగుబాటుతో కదా క్లోజు. మరి అప్పుడు ఎవరున్నారు ఈ మొఘలు పాలకుడుగా అంటే బహదూర్ షా. ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది, చివరివాడు బహదూర్ షా 2 అని. మరి ఈ బహదూర్ షా ఏం చేశాడంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ యొక్క వ్యతిరేకదారులు ఉంటారు కదా, తిరుగుబాటుదారులని వెనకాల ఉండి తోసేవాడు అనమాట. ఎవరికి? ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటుదారులను ప్రోత్సహించేవాడు. వెంటనే ఆంగ్లేయులు అర్థమైపోయింది సీన్. మరి 1857 తిరుగుబాటు అనబడికే ఇంకా మొఘలకి స్వస్తి చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా. వెంటనే ఆంగ్లేయులు ఈ బహదూర్ షాని రాజ్యభ్రష్టం చేశారు, రాజ్యం నుంచి భ్రష్టు చేస్తారన్నమాట. వెంటనే అప్పుడే కెప్టెన్ హడ్సన్ అని ఉంటాడండి. కెప్టెన్ హడ్సన్ ఈ సిపాయి తిరుగుబాటు టైంలోనే ఈ కెప్టెన్ హడ్సన్ అతని కుమారులను నిర్బంధించేసి క్రూరంగా చంపేయడం జరిగిందండి ఈ టైంలో 1857. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే బహదూర్ షా. ఓకేనండి. మరి 3వ చూద్దాం. రఫ్గా ఉంటుందండి. మరి ఒక్క బిట్ వెనకాల 4-5 బిట్లు దాగి ఉన్నాయి కాబట్టి చివరి వరకు చూడండి. మీకు రివిజన్ చూడాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మరొక్కసారి చూసుకుంటే మొత్తం హిస్టరీ మొత్తం మీ గ్రిప్లో ఉంటుందండి. మరి రఫ్ అంటే ఆ విధంగా ఉంటుంది. మరి తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ ఇచ్చినటువంటి ఇంగ్లాండ్ పాలకురాలు ఎవరు? ఏంటి అసలు తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ ఇచ్చిన ఈ ఇంగ్లాండ్ పాలకురాలు? అసలు చార్టర్ ఇవ్వడం ఏంటి, ఇంగ్లాండ్ పాలకురాలు ఇవ్వడం ఏంటి? ఇది కదా మనకు డౌట్. అసలు తూర్పు దేశాలతో వర్తకం ఎవరు చేస్తారట? ఈస్ట్ ఇండియా కంపెనీ చేయడానికి ఆ ఇంగ్లాండ్ పాలకురాలు ఒక చార్టర్ చేసింది. ఆమె ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, మొదటి ఎలిజబెత్ అండి.
మరి ఈ చార్టర్ వల్ల అప్పటికే 1857, ఇప్పుడు ఈ యొక్క చార్టర్ ఎప్పుడు చేశారు అంటే 1600 సంవత్సరంలో అండి. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మొదలుపెట్టింది అక్కడే కదా, 1600 ఆ టైంలోనే కదా. మరి ఈ 1600 సమయంలోనే ఈ యొక్క ఇంగ్లాండ్ పాలకురాలు ఈ తూర్పు దేశాలతో వర్తకం చేయాలని ఒక పట్ట దాన్నే మనం చార్టర్ అంటాం, దాన్ని జారీ చేసిందనమాట ఆమె మొదటి ఎలిజబెత్. ఆ పట్టాలో ఏమున్నాయి, ఈ చార్టర్ వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ ప్రయోజనాలు పొందుతుంది అంటే, మరి ఇంగ్లాండ్లో ఏ ఇతర వ్యాపార సంస్థ కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడకూడదని చెప్పిందండి. అదేవిధంగా ఈ సముద్రాల మీదుగా అనువైన మార్గాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాగైనా ప్రయాణించవచ్చు, కొత్త భూభాగాలు అన్వేషించవచ్చు, తక్కువ ధరకు వస్తువులు అమ్మాలి, ఎక్కువ ధరకు విక్రయించవచ్చు అంటూ వాళ్ళకి నచ్చినట్టు ఒక చార్టర్ను తయారు చేసి పడేసింది. ఎప్పుడు 1600 సంవత్సరంలో అండి. ఓకేనండి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూద్దాం నెక్స్ట్. మరి వాస్కో డి గామా భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడు? అసలు వాస్కో డి గామా ఏ దేశస్తుడు ఫస్ట్ మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అయితే ఈ వాస్కో డి గామా ఆన్సర్ ఆప్షన్ సి 1498లో భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నారు. అంటే ఇప్పుడు ఆ చార్టర్ గురించి చెప్పుకున్నాం కదా, 1600లోని ఏ భూభాగాలను అన్వేషించవచ్చు, కొత్త భూభాగాలను అన్వేషించవచ్చు అన్నప్పుడు ఈ బిట్ వస్తుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని డౌట్ పడద్దు, దానిలో వరుస క్రమంలో ఉంటుందన్నమాట. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి కర్మాగారాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించింది? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి 1651లో అండి. 1600లో చార్టర్ చట్టాన్ని చేసింది, అదే పట్టా చేసింది. అది హుగ్లీ నది తీరాన మొదటి కర్మాగారాన్ని స్థాపించిందండి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనండి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇందులో కొంతమంది ఫ్యాక్టర్స్, అంటే కంపెనీకు వర్తకులు కావాలి కదా, ఆ వర్తకులు ఫ్యాక్టర్స్ అని పిలుస్తారండి. వర్తకులు కావాలి కదా, ఆ వర్తకుల్ని ఫ్యాక్టర్స్ అని పిలుస్తారండి. ఆ ఫ్యాక్టర్స్ అంటే వర్తకులు ఉండడానికి ఉన్నటువంటి మొదటి కర్మాగారమే ఈ కర్మాగారం. అది 1651లో హుగ్లీ నదీ తీరాన స్థాపించబడిందండి. మరి ఆరో చూద్దామండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు లేకుండా వ్యాపారం చేసుకునేందుకు అనుమతినిస్తూ ఫర్మానా జారీ చేసినటువంటి మొఘలు చక్రవర్తి ఇక్కడ అండి అసలైంది ఉంది. ఇప్పుడు ఔరంగజేబు ఎందుకు పతనమయ్యాడు అన్నది ఇక్కడ మనకు అర్థమైపోతుందండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏం చేశాడు? పన్నులు లేకుండా, పన్నులు వసూలు చేయకుండా వాళ్ళకి ఫ్రీ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు వ్యాపారం చేసుకునేందుకు అనుమతినిస్తూ ఫర్మానా జారీ చేశాడండి. అంటే మీరు ఇచ్చినట్టు చేసుకోండి వ్యాపారం, మీరు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు అంటూ ఇక్కడ వెనకాల వాళ్ళు పైకి లంచానికి మరిగాడు అనమాట. అప్పుడు ఔరంగజేబు డబ్బులు తీసుకొని తన పన్నులు చెల్లించకుండా ఫ్రీగా ఈ యొక్క ఫ్రీ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేశాడనమాట. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేశారు? 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఈ ఫర్మానాను కంపెనీ పొందిందో వెంటనే ఏం చేసింది? 2 సంవత్సరాల తర్వాత మొఘలు అధికారులకు లంచం ఇచ్చి 3 గ్రామాల మీద జమీందారీ హక్కులు పొందిందండి. ఎవరు? ఎస్, ఈ యొక్క బ్రిటిష్ కంపెనీ అండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. చూసారండి, వాటిలో ఒకటి 3 గ్రామాలని చెప్పాను కదా, అందులో ఒకటి కాలికట్ అండి. కాలికట్ అప్పుడే ప్రస్తుతం మనం ఏమని పిలుస్తాం? కోల్కతా అని పిలుస్తుంటాం, కోల్కతా అని. సో ఈ విధంగా ఏమైంది? లంచాలను తీసుకొని సుంకం లేకుండా వ్యాపారం చేసుకునేందుకు అనుమతినిస్తూ ఒక ఫర్మానాను జారీ చేశారండి. అంటే ఒక ఆర్డినెన్స్ని కంపెనీ పొందిందండి. ఎవరి కాలంలో? ఔరంగజేబు కాలంలో. వెంటనే మరి స్టార్ట్ అయిపోయింది అనమాట. స్విచ్ చూద్దామండి. 7వది, బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఏ యుద్ధంలో ఓడిపోయాడు? మరి ఇక్కడ సిరాజుద్దౌలా ఎలా వచ్చాడండి? ఏ యుద్ధంలో ఓడిపోయాడు తర్వాత చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం. ఓకే, ప్లాసీ యుద్ధంలో ఓడిపోయాడు. ఎలా వచ్చింది ప్లాసీ యుద్ధం? 1707లో మన ఔరంగజేబు ఏడుస్తూ చనిపోయాడు. ప్రాంతీయ రాష్ట్రాలు సుబేదారులు ఏర్పాటు చేసుకొని, ఆల్రెడీ చెప్పాను, సుబేదారులు అంటే మొఘల్ గవర్నర్లు ఏర్పాటు చేసుకొని ప్రాంతీయ రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడిన తర్వాత బెంగాల్లో స్వయం పాలన
కొంతమంది నవాబులు స్వయం పాలన చేసుకున్నారు. వాళ్ళ ముఖ్యులు ఖుర్షద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా అండి. మరి వీళ్ళు ఈ అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా చాలా శక్తివంతములండి. వీళ్ళు ఆల్రెడీ ఔరంగజేబు చెప్పాను ఇంతకుముందే, ఔరంగజేబు ఈ యొక్క కంపెనీకి పన్నులు లేకుండా, సుంకాలు లేకుండా మీరు చేసుకోవచ్చు అంటూ లంచాలు తీసుకున్నారని చెప్పాను కదా. సో ఆ విధమైనటువంటి విధానాన్ని, కంపెనీకి రాయితీలు ఇవ్వడాన్ని, వాళ్ళ యొక్క ఫ్రీ ట్యాక్స్కి వీళ్ళు చాలా వ్యతిరేకించారండి. లేదు మేము ఇవ్వము, రాయితీలు ఇవ్వలేనందువల్ల మీరు డబ్బులు ఇవ్వాలి అని రివర్స్ పెట్టారనమాట. ఎవరు? ఈ యొక్క సిరాజుద్దౌలా, అలీవర్దీ ఖాన్ అండి. మరి మీరు ఎటువంటి నాణ్యాలు ముద్రించడానికి లేదు, కోటలు నిర్మించడానికి లేదు. ఆ విధంగా ఈ యొక్క సిరాజుద్దౌలా, అలీవర్దీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళని అనవదొక్కడానికి ట్రై చేశారు. వెంటనే వాళ్ళకి, ఈ ఆంగ్లేయులకి ఈ యొక్క విధానాలు, ఈ అలీవర్దీ ఖాన్ కానీ ఈ యొక్క సిరాజుద్దౌలా కానీ విధానాలు అస్సలు నప్పలేదండి. మరి అప్పుడేమైంది? 1756లో, అంటే ఒక సంవత్సరం ముందు, అంటే ఇక్కడ ప్లాసీ యుద్ధం 1757 అండి. ప్లాసీ యుద్ధం 1757, ఒక సంవత్సరం ముందు అలీవర్దీ ఖాన్ చనిపోయాడండి. అంటే ముందు నవాబు అనమాట. అలీవర్దీ ఖాన్ చనిపోయాడు 1756లో. వెంటనే అలీవర్దీ ఖాన్ తర్వాత నవాబు ఎవరు అంటే మన సిరాజుద్దౌలా గారు అనమాట. వెంటనే సిరాజుద్దౌలా ఇతని మీద ఎప్పుడైతే ఇతను నవాబు అయిపోయాడో, వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ కొద్ది టెన్షన్ పడ్డది. అరే ఈడు కూడా మనకి ఆపోజిట్ పర్సనే కదా, మరి ఎలాగా అని చాలా ఆందోళన పడి, ఎలాగైనా మనము మన చేతిలో కీలుబొమ్మలో ఉండే నవాబు కావాలని వెతకడం సాగిందండి. అప్పుడు దొరికిన వాడే మీర్ జాఫర్ అండి. ఈయనెవరు అంటే ఈ సిరాజుద్దౌలా యొక్క సేనాని. వీళ్ళని ఏం చేశారు? డబ్బులు ఇచ్చి, తర్వాత నవాబు నువ్వే అని చెప్పి ఆశ చూపించి ఈ యొక్క మీర్ జాఫర్ అంటే ఎవరు? సిరాజుద్దౌలా సేనాన్ని లోపల చేసుకున్నారండి. వెంటనే సిరాజుద్దౌలాని అణిచివేసిన తర్వాత ఈ యొక్క సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి 1757లో ఈ యొక్క ప్లాసీ యుద్ధం జరిగిందండి. మరి దాని ముందు నవాబు ఎవరు? సిరాజుద్దౌలా కన్నా ముందు అలీవర్దీ ఖాన్ అండి. ఈ అలీవర్దీ ఖాన్ ఎప్పుడు చనిపోయాడు? 1756. ఇక్కడ ఫర్మానా జారీ చేశారు. ఎవరు? ఔరంగజేబు. ఎందు గురించి? వాళ్ళు ఎటువంటి సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసుకున్న హక్కు కలిగినటువంటి ఫర్మానా. ఇక్కడ ఫర్మానా అంటే రాజాశాసనం అండి, అదే రాజాజ్ఞ అనమాట. దాన్ని జారీ చేశారు. దానికి వ్యతిరేకంగా సిరాజుద్దౌలా, అలీవర్దీ ఖాన్ పోటీ పడ్డారు. చివరికి ఈ సిరాజుద్దౌలా 1757లో మరి ఈ యొక్క రాబర్ట్ క్లైవ్లో చేతిలో ఓడిపోయాడు అనమాట. మరి ఇందుకన్నా ముందుగా సిరాజుద్దౌలా ఎందుకు ఎదురుదాడి చేశాడు అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. మరి ఈ సిరాజుద్దౌలా, ఈ నవాబుల్లో ఒక నవాబుని ఒకరు నవాబు చేయడానికి ఈ యొక్క కంపెనీ సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా ఒక నవాబుని తయారు చేయడానికి ప్రయత్నించింది కంపెనీ. వెంటనే ఈ సిరాజుద్దౌలా కోపం వచ్చి, అదే నేను ఉండగా నాకు వ్యతిరేకంగా నాలో ఒకరిని నవాబుగా ఎంచుతున్నారు ఈ కంపెనీ అని చెప్పి కంపెనీ మీద కొన్ని ఆంక్షలు అయితే విధించేశాడు. ఏం చెప్పాడు? రాజ్యం యొక్క రాజకీయ వ్యవహారాల్లో కంపెనీ జోక్యం చేసుకోకూడదు, కోటల నిర్మాణం చేసుకోకూడదు, శిస్తులు ఉంటాయి కదా, శిస్తులు వెంటనే చెల్లించాలి అంటూ కొన్ని షరతులను అయితే విధించాడండి. వెంటనే ఈ యొక్క ఈ యొక్క సిరాజుద్దౌలాకి కంపెనీకి మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలం అవడంతో మొత్తంగా ఈ యొక్క సిరాజుద్దౌలా మొత్తంగా 30,000 మంది సైనికులతో ఆంగ్లేయుల ఫ్యాక్టరీ మీద దండయాత్ర చేసి అక్కడ తాళాలు వేసేసి వాళ్ళందరినీ కూడా నౌకల్లో అది బంధించాడండి. ఆ తర్వాత కలకత్తా బయలుదేరినప్పుడు మన యొక్క రాబర్ట్ క్లైవ్ రావడం, ఆంగ్లేయ అధికారుల తరపు నుంచి రాబర్ట్ క్లైవ్ రావడం, మన సిరాజుద్దౌలా వెళ్ళడం. మరి సిరాజుద్దౌలా 1757లో ప్లాసీ యుద్ధంలో మరి ఓడిపోవడం జరిగిపోయిందండి. ఇవన్నీ వెంటనే ఎవరు? వెన్నుపోటుదారుడు. ప్రతి కథకి ఒక వెన్నుపోటుదారుడు ఉంటాడు కదా, అలాగా వెన్నుపోటుదారుడు మీర్ జాఫర్ ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో పాల్గొకపోవడం వల్ల ఈ సిరాజుద్దౌలా ఓటమి పొందాడు. మరి సేనాని పాల్గొకుండా ఎలా గెలిచిపోతాడండి? గెలవడు కదా. అందువల్ల ఈ యొక్క సిరాజుద్దౌలా ఓడిపోయాడు. ఆ తర్వాత ఈ సిరాజుద్దౌలాను హత్య కూడా చేస్తారండి. వెంటనే మీర్ జాఫర్ నవాబ్ అయిపోయాడండి. ఇది ఈ కథకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండి. నెక్స్ట్ చూద్దామండి.
ప్లాసీ యుద్ధానికి కారణం. ఇంకా చూసారా, నేను చెప్పడం వల్ల ముందే రఫ్గా ఉండడం వల్ల ఈ స్టోరీ మొత్తం చెప్పేసాను, వెనకాల కథ వచ్చింది. మరి ప్లాసీ యుద్ధానికి కారణం ఏమిటి? చెప్పండి, స్పీడ్గా చెప్పాను అర్జెంట్గా. ప్లాసీ యుద్ధానికి ఇప్పుడు నేను చెప్పాను కదా, కథ అంతా విన్నారు కదా, ఇందు గురించి. కంపెనీ యొక్క వ్యాపార విస్తరణ ఆంక్షలు మరియు స్థానిక పాలకుల వ్యతిరేకత. స్థానిక పాలకుల వ్యతిరేకత అంటే ఏంటి? ఆంగ్లేయులు లోపరుచుకున్నారు డబ్బు ద్వారా, నగదు రూపంలో. ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా కదా, సిరాజుద్దౌలా సేనాని అయినటువంటి మీర్ జాఫర్ని నవాబు ఆశ చూపించి అతన్ని పాల్గొకుండా చేయడము. అదేవిధంగా ఎప్పుడైతే తన నవాబుల్లో ఒకరిని సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా పడడం వల్ల సిరాజుద్దౌలా కొన్ని ఆంక్షలు విధించాడు కదా, ఆ ఆంక్షల వల్ల ఈ ప్లాసీ యుద్ధానికి కారణమైందండి. 9వ చూద్దాం. ప్లాసీ అనే పేరు ఏ పదం నుండి వచ్చింది? చెప్పండి. రఫ్గా ఉండాలండి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, జోష్గా ఉండాలి. పలాసి అనే పదం నుంచి వచ్చిందండి. మరి ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి ఈ పలాసి అనే ఆంగ్ల ఉచ్చారణ వచ్చిందండి. మరి ఈ ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు అంటే ఇది ఎక్కడ వాడతారు అంటే హోలీ పండుగలో వాడతామండి. హోలీ పండుగలో గులాల్ పొడి అని ఇచ్చే ఈ ఎరుపు పువ్వులండి. ఏ పొడి? గులాల్ పొడి అండి. గులాల్ ఈ గులాల్ పొడినిచ్చే అందమైన ఎరుపు పువ్వుల నుండి ఈ యొక్క ప్లాసీ అనే పేరు వచ్చిందండి. ప్లాసీ అనేది పలాసి అనే పదానికి ఆంగ్లీకరించబడినటువంటి ఉచ్చారణే ఈ ప్లాసీ అండి. ఓకేనండి, నెక్స్ట్ చూసేద్దామండి. మరి 1757లో బెంగాల్లో ఆంగ్లేయులపై ఆంక్షలు విధించిన నవాబు ఎవరు? 1757 అంటే ప్లాసీ యుద్ధం. కన్ఫ్యూజ్ పడొద్దండి, ఏదో క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చేసాడు, మనం ఎక్కడ ఐరన్ పడిపోతున్నాం అనే కాన్సెప్ట్ ఫస్ట్ వదిలేండి. ఎప్పుడు 1707లో ఔరంగజేబు చనిపోయాడు. 50 సంవత్సరాలకి ప్లాసీ యుద్ధం జరిగింది 1757లో. ఓకే, 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. మరి బెంగాల్లో ఆంగ్లేయులపై ఆంక్షలు ఎవరు విధించారు? అసలు ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ఏ యుద్ధం జరిగింది? ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం ఎవరు జరిగింది? అంతే కదా, ఆన్సర్ వస్తుంది కదా. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, అలీ వర్దీ ఖాన్ 1756లో చనిపోయాడు. మీర్ జాఫర్ నవాబ్ అయిపోయాడు. ఆడు ఇంకా నవాబ్ అవ్వలేదు. ఆఫ్టర్ ప్లాసీ యుద్ధం ఈ విల్ బి నవాబ్. సో మీర్ కాసు ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లడు పుట్టలేదు కాబట్టి ఇంకా టైం ఉంది. సో ఇక్కడ అలీ వర్దీ ఖాన్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయాడు. సో మీర్ జాఫర్ ఆఫ్టర్ 1757 తర్వాత మీర్ జాఫర్ ఎంటర్ అవుతాడు. మీర్ కాసు ఇంకా పుట్టలేదు కాబట్టి ఈడేమో అలీ వర్దీ ఖాన్ ఎక్స్పైర్ అయిపోయాడు. కాబట్టి ఆన్సర్ సిరాజుద్దౌలా అండి. ఈ విధంగా మనము ఆప్షన్లో బైఫర్కేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అందుకే సంవత్సరాల్లో కొద్దిగా ఇప్పుడు ఎంత ఏకదాటిగా చెప్తున్నానో అంత ఏకదాటిగా రావాలన్నమాట. మరి ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించినటువంటి బెంగాల్ నవాబు సేనాని ఎవరు? అంటే వెన్నుపోటుదారుడు ఎవరు? సింపుల్గా ఇంతకుముందే చెప్పాను, ఆన్సర్ ఆప్షన్ బి మీర్ జాఫర్. మరి రఫ్గా ఉంటే అలాగే ఉంటుందండి, ముందుగానే వచ్చేస్తుంటాయి ఆన్సర్లు అన్నీ. అది నెక్స్ట్ చూద్దామండి. బక్సార్ యుద్ధం యొక్క ఫలితం కానిది ఏది? చూసారా, ప్లాసీ యుద్ధం జరిగింది 1757లో. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళిపోయాం? అప్పుడే బక్సార్కి వెళ్ళిపోయాం. మరి మధ్యలో ఎంత? 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. మరి 1764 కోసం అంటే 7 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయాం. మధ్యలో ఏం జరిగింది, మధ్యలో కథ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి. మరి ఏం జరిగిందంటే, మరి మీర్ జాఫర్ ప్లాసీ యుద్ధం తర్వాత నవాబ్ అయింది ఎవరు? మీర్ జాఫర్. మరి ఆంగ్లేయుల యొక్క బుద్ధి ఏంటి? వాళ్ళ పైకం కట్టకూడదు, శిస్తులు వసూలు చేయకూడదు, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరణ చేసేయాలి, వాళ్ళు ఏమీ అసలు డబ్బులు ఇవ్వకూడదు. సో వీటన్నిటితో కూడా మీర్ జాఫర్ కూడా విసిగిపోయాడండి. సిరాజుద్దౌలా, అలీ వర్దీ ఖాన్ ఫస్ట్, ఆ తర్వాత సిరాజుద్దౌలా, ఆ తర్వాత మీర్ జాఫర్, కీలుబొమ్మ అయినటువంటి మీర్ జాఫర్ కూడా విసిగిపోయాడండి. ఆ మీర్ జాఫర్ ఉండి అలా తొక్కితే మరి ఆ చీకట్లో ఒక రూములో వేసిన పిల్లి కూడా ఒక్కొక్క అలా కొడుతూ ఉంటే పులి అయిపోతుంది కదా, అలాగా ఈ మీర్ జాఫర్ కూడా మరి ఆంగ్లేయులకు ఎదురు తిరిగాడు.
వెంటనే ఏం చేశారు, ఆంగ్లేయులు తక్కువలు కాదు కదా, వెంటనే నువ్వు పనికిరావు, నాకు కీలుబొమ్మ కావాలి, నువ్వు పని చేయవు, నువ్వు ఎదురు తిరుగుతున్నావు కాబట్టి నువ్వు సైడ్ అయిపో అని చెప్పి మీర్ జాఫర్ని తీసేసి మీర్ కాసింని పెట్టారండి. మరి మీర్ కాసిం కూడా మరి ఎలాంటి విధానాలు అనుసరించడం వల్ల ఆంగ్లేయులు మరి మీర్ కాసిం కూడా ఫిర్యాదు చేసినప్పుడు మరి మీర్ కాసింకి ఆంగ్లేయుల మధ్య 1764లో బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1756లో అలీవర్దీ ఖాన్ చనిపోయాడు. 1757లో ప్లాసీ యుద్ధం జరిగిపోయింది. అప్పుడే సిరాజుద్దౌలా కూడా చనిపోయాడు. 1764లో మన యొక్క బక్సార్ యుద్ధం జరిగింది. మరి ఇందులో మన యొక్క మీర్ కాసిం మరి తరిమేశారు, బెంగాల్ నుండి తరిమేసి తిరిగి మరలా మీర్ కాసిం కదా వచ్చాడు. మీర్ కాసింకి ఆంగ్లేయులకు మధ్య బక్సార్ యుద్ధం జరిగింది. మరి బక్సార్ యుద్ధంలో మీర్ కాసిం ఓడిపోయాడు, బెంగాల్ నుంచి తరిమేశారు. మళ్ళీ దిక్కాడు, పాతమొగుడే దిక్కయ్యాడు. ఎవడాడు? మీర్ జాఫర్ అండి. మళ్ళీ పాతమొగుడు ఈడి మీద ఆడబెస్ట్ అని చెప్పి ఆ పాతమొగుడిని తెచ్చుకున్నారు మీర్ జాఫర్. ఆ మీర్ జాఫర్ కూడా ఎక్కుతూ వాడికి ఇంత లిస్ట్ ఇచ్చారు. ఇగో నిన్ను ఎక్కుతున్నాం కదా, మాకు నిన్ను ఎక్కించడం వల్ల మళ్ళా నవాబుగా చేయడం వల్ల మాకు 5 లక్షల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు కంపెనీకి ప్రతి నెల ఇవ్వాలి అని చెప్పి పెద్ద చాంతాడంత లిస్ట్ పెట్టారండి కంపెనీ వాళ్ళు. సో ఇవన్నీ ఖర్చులన్నీ పెరిగిపోయి కంపెనీ యొక్క భూభాగాలు పెరిగిపోయి మంచి రాబడిని అయితే ఆశించాయండి. ఇంకా చివరికి ఎప్పుడు జరిగిందండి బక్సార్ యుద్ధం? 1764లో జరిగింది. మరి వెంటనే బక్సార్ యుద్ధం జరిగిన మరుసటి సంవత్సరమే ఈ యొక్క మేకై కూర్చున్నటువంటి మీర్ జాఫర్ చనిపోయాడండి. మీర్ జాఫర్ కూడా చనిపోయిన తర్వాత ఇంకా ఆంగ్లేయుల యొక్క మనస్సు మారిపోయింది. నవాబులు వాళ్ళు ఉండడం కాదు, మనమే నవాబులు, మనమే ఉందాము అనే ఆలోచనకైతే వచ్చిందండి. ఇప్పుడు బక్సార్ యుద్ధం ఫలితం కానిది ఏదో చూద్దామండి. బక్సార్ యుద్ధం యొక్క ఫలితం కానిది ఆన్సర్ ఆప్షన్ బి సిరాజుద్దౌలా. అసలు సిరాజుద్దౌలాకి బక్సార్ యుద్ధానికి సంబంధం లేదండి. ఇక్కడ చూద్దాం. మీర్ కాసిం నవాబు పదవి కోల్పోవడం జరిగింది బక్సార్ యుద్ధం వల్ల. చెప్పాను కదా, బెంగాల్ వదిలి పారిపోయాడని చెప్పాను. అదేవిధంగా మీర్ జాఫర్ అంటే పాతమొగుడిని తీసుకురావడం అంటే మీర్ జాఫర్ నవాబు పదవి పొందడం, మరలా కంపెనీ నెలకు 5 లక్షల రూపాయలు నవాబు నుండి పొందడం, ఈ 3 కూడా జరిగాయండి. ఈ బక్సార్ యుద్ధం ఫలితంగా మీర్ కాసిం పారిపోయాడు, మీర్ జాఫర్ నవాబు అయ్యాడు. ఈ నవాబు అవ్వడానికి మూలంగా 5 లక్షల రూపాయలు ఈ యొక్క కంపెనీకి ప్రతి నెల ఇవ్వాలండి. సో ఇవన్నీ కూడా జరిగాయండి. ఇంత బ్యాక్గ్రౌండ్ అయితే ఉందండి. మరి రఫా అంటున్నాం, ఒక బిట్లో 10 బిట్లు వినేస్తున్నారు కానీ కామెంట్ చేయరు. ఓకేనండి, మరి మీరు రఫాగా ఉండాలండి. మరి మీరు కామెంట్ చేయడానికి కూడా కొన్ని బిట్లు మధ్యలో వదులుతుంటాను, మరి యాక్టివ్గా అయితే ఉండండి. ఓకేనండి. మరి 13వ బిట్ అండి. మరి 1765లో బ్రిటిష్ కంపెనీని బెంగాల్ ప్రావిన్స్ దివాన్గా నియమించింది ఎవరు? బ్రిటిష్ కంపెనీనే డైరెక్ట్గా. ఎప్పుడు? ఆఫ్టర్. మరి ఈ సంవత్సరం చూడబడికి ఎవరు చనిపోయారో గుర్తు రావాలండి మనకి. ఎవరు? వెన్నుపోటుదారుడు చనిపోయాడు. బక్సార్ యుద్ధం తర్వాత వెన్నుపోటుదారుడు ఎవరు? మీర్ జాఫర్. సిరాజుద్దౌలా చనిపోవడానికి కారణమైన సిరాజుద్దౌలా సేనాని అయినటువంటి మీర్ జాఫర్ 1765లో వరుస క్రమంలో డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా, ఆ విధంగా అతను చనిపోవడం జరిగిందండి. ఓకేనండి. మరి ఎవరు ప్రకటించారు అంటే మొఘల్ చక్రవర్తి అండి. బెంగాల్ ప్రావిన్స్ దివాన్గా అంటే ఇక్కడ బ్రిటిష్ కంపెనీ పేరును బెంగాల్ ప్రావిన్స్ దివాన్గా నియమించింది ఈ యొక్క మొఘల్ చక్రవర్తి అండి. ఇప్పుడు నెక్స్ట్ బిట్ అండి 14వది. 1759లో జనవరి 7న 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకొని సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగ్ల ఆదాయం సాధిస్తామని విలియం పిట్కు లేఖ రాసింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 1759 అనబడికి మనకు గుర్తు రావాల్సింది దరిదాపుగా ఉన్నటువంటి ప్లాసీ యుద్ధం గుర్తు రావాలండి. ప్లాసీ యుద్ధం ఎవరెవరికి జరిగింది? సిరాజుద్దౌలాకి, రాబర్ట్ క్లైవ్కి జరిగిందండి. అందులో ఓడిపోయింది సిరాజుద్దౌలా, గెలిచింది రాబర్ట్ క్లైవ్. ఇప్పుడు ఇక్కడ ఈ 3 ప్రావిన్సులు స్వాధీనం చేసుకున్నది రాబర్ట్ క్లైవ్ అండి. రాబర్ట్ క్లైవ్ ఆధీనంలో ఉన్నటువంటి ఆంగ్లేయుల ప్రభుత్వం అండి. సో ఎప్పుడైతే ఉందో అక్కడ ఉన్నటువంటి నవాబులతో కూడినటువంటి సామ్రాజ్యం మొత్తం 2 మిలియన్ల స్టీర్లింగ్ అంటే అక్కడ ఆదాయాన్ని స్టెర్లింగ్లో కొలుస్తాము.
ఆ ఆదాయం సాధిస్తాము అని చెప్పి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడండి. మన ఎవరు? రాబర్ట్ క్లైవ్ అండి. అలా ఫీల్ అవుతూ విలియం పిట్కి ఈ విధమైనటువంటి లేఖ రాశాడండి. ఆన్సర్ ఆప్షన్ సి, రాబర్ట్ క్లైవ్ అండి. మరి ఎంత ఇదిగా ఆలోచించాడంటే రాబర్ట్ క్లైవ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారండి ఈ లేఖలో. మరి నా అంతటి నేనే చెప్తున్నాను, సంపదతో తులుతూగుతున్నటువంటి ఈ రాజ్యాలను, అంటే మన యొక్క నవాబు రాజ్యాలను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం కొంత కష్టమే, కానీ కష్టం కాకపోవచ్చు. లోతుగా ఆలోచిస్తే ఒక విశాలమైన దేశంపై సార్వభౌమాధికారం సంపాదించడం బహుశా చాలా కష్టమైన పనే కావచ్చు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడండి. భయంకరమైన మాటలండి. ఏం చెప్పాడంటే అతని యొక్క వర్ణన ఏ విధంగా ఉంది? 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ గొప్పగా విర్రవీగిపోయాడండి. అతని మాటలో అతని యొక్క ఉద్దేశాన్ని మనం చూద్దామండి. ఒక గొప్ప యువరాజు, అంటే ఇక్కడ ఉన్నటువంటి యువరాజు ప్లాసీ యుద్ధం జరిగేటప్పుడు ముందు మీర్ జాఫర్, మీర్ కాసిముల గురించి అతను ప్రస్తావిస్తూ మాట్లాడనమాట. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు. ఒక సుసంపన్నమైన నగరం, అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది. ఐశ్వర్యవంతులైన వ్యాపారులు కూడా నా చిరునవ్వు కోసం ఒకరిపై ఒకరు పందాలు వేసుకుంటున్నారు. ఈ విధంగా అతని యొక్క వర్ణన అతని మీద అతను ఈ విధంగా చేసుకున్నాడంట. అంత నెత్తికెక్కాయనమాట రాబర్ట్ క్లైవ్కి. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానులు సమావేశాలు ఎక్కడ జరిగేవి? ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఎక్కడ జరిగేవి? ఆన్సర్ ఆప్షన్ బి, లీడెన్ హాల్ వీధి, లండన్లో జరిగాయండి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల యొక్క సమావేశాలన్నీ కూడా లండన్లోనే జరిగేవి, ఇక్కడ జరిగేవి కాదు. నెక్స్ట్, భారతదేశంలో బాగా ధనం ఆర్జించి ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను ఏమని పిలిచేవారు? చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. భారతదేశంలో బాగా ధనం ఆర్జించి ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు నవాబ్స్ అంటారండి. నవాబ్స్. మరి ఎందు గురించి ఈ నవాబ్స్ గురించి ఎంత స్పెసిఫిక్గా చెప్పుకోవడం అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నవాబ్స్లో ముఖ్యుడు రాబర్ట్ క్లైవ్ అండి. ఇంతకుముందే చెప్పాను, 1700 ఈయన భారతదేశం ఇంగ్లాండ్ నుండి భారతదేశంలో మద్రాసుకు వచ్చేటప్పుడు 1743లో వచ్చాడండి. సో ఆ తర్వాత 1757లో ప్లాసీ యుద్ధంలో పాల్గొన్నాడు. ప్లాసీ యుద్ధం తర్వాత నుంచి ఇతని యొక్క ఆస్తి విలువ డబల్ అయిపోతుందండి. మరి ఎప్పుడైతే 1743లో ఈ యొక్క లండన్ నుండి మద్రాసు వచ్చాడో అప్పటికి ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ యొక్క వయస్సు 18 సంవత్సరాలు అండి. 18 సంవత్సరాలు. 1743లో వచ్చాడు, అప్పుడు 18 సంవత్సరాలు. మరి ఎప్పుడు భారతదేశాన్ని విడిచి వెళ్ళాడు అంటే 1767లో. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, 1765లో మన యొక్క 1765లో బక్సార్ యుద్ధం జరిగింది. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. తర్వాత మీర్ జాఫర్ 1765లో చనిపోయాడు. 1767లో. సో వరుస క్రమం మనం గుర్తుపెట్టుకుంటారని నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎక్కువ సార్లు వినడం వల్ల కూడా మనకి ఈ యొక్క ఇయర్స్ అనేవి ఎక్కువ కాలం గుర్తుంటాయి. 1767లో ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడండి. అప్పుడు వెళ్ళేటప్పుడు 4 లక్షల పైచీలకు ఫౌండ్లను కలిగి ఉన్నాడండి. 4 లక్షల పైచీలకు ఫౌండ్లను కలిగి ఉన్నాడండి. ఇంత అవినీతి చేసినటువంటి ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు నచ్చినట్లు ఉండడం వల్ల అలా వెళ్ళిన వారిని మనము కంపెనీ నవాబ్స్ అని మనం పిలుస్తుంటామండి. భారతదేశంలో బాగా సంపాదించుకొని బ్రిటన్ తిరిగి వెళ్ళి సౌకర్యవంతమైన జీవితం గడపాలన్నదే ఈ యొక్క వీళ్ళ యొక్క ఆశ, లక్ష్యం కూడా అండి. అలాగే ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ ఆడంబరమైన జీవితం గడుపుతూ దర్పాన్ని ప్రదర్శిస్తారండి వాళ్ళు. వారినే ఇక్కడ నవాబ్స్ అంటారు. ఇక్కడ ఎవరు నవాబు? రాబర్ట్ క్లైవ్. ఎప్పుడు వెళ్ళిపోయాడు? 1700 ఎప్పుడండి? చెప్పాలి స్పీడ్గా. 1767లో అండి. 1767. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి జరిగింది. 1764లో
1765లో మీర్ జాఫర్ చనిపోయాడు. తర్వాత సో ఈ విధంగా మనము వరుస క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మీర్ కాసిమ్కి ఆంగ్లేయులకు జరిగిందండి బక్సర్ యుద్ధం. నవాబ్స్ అన్న నవాబ్ అన్న ఇవన్నీ కూడా ఒకటేనండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. మరి వరుస క్రమాలు మనం చక్క చెప్పేయాలండి. 1757 ఏంటి, 1758 ఏమైంది, 1756 ఏమైంది, 1764 ఏమైంది, 1765లో ఏం జరిగింది, 1767లో ఏం జరిగింది, వరుస క్రమం అన్నీ మనకి కొట్టిన పిండిలా ఉండాలి. ఓకేనండి. మరి అలాగే రఫ్గా ఉండాలండి. వీడియో చూసిన తర్వాత మీరు రఫ్గా తయారైపోవాలి. నేను పాఠం చెప్పేటప్పుడు రఫ్గా చెప్తాను, మీరు వీడియో చూసేసిన తర్వాత ఈ పాయింట్లన్నిటి మీద మీరు రఫ్గా తయారైపోవాలి. ఓకేనండి. మరి 17వదండి చాలా ఇంపార్టెంట్ బిట్లు. మరి 18 సంవత్సరాల వయసులో చెప్పాను కదా, నేను ముందే రఫాలు ఆడిచ్చాను, బిట్టు ఇప్పుడు వస్తుంది నెమ్మదిగా. ఇది పాసింజరు, నేను వందే భారత్ ఇలా ఉందండి. 18 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చి 4 లక్షల పౌండ్ల సంపాదనను కూడబెట్టినటువంటి ఆంగ్లేయ అధికారి ఎవరు? సో ఆన్సర్ అయితే నేను చెప్పను, ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాబర్ట్ క్లైవ్. మరి సైన్య సహకార విధానంలో భాగంగా అవధ్ నవాబు తన రాజ్యంలో సగభాగాన్ని ఏ గవర్నర్ జనరల్ హయాంలో కోల్పోయాడు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మరి ఇక్కడ అవధ్ నవాబు 1801లో అండి, 1801లో మరి ఇక్కడ నవాబు సైన్యానికి సహకారంగా కొంత డబ్బులు చెల్లించాలండి. అలా చెల్లించమన్నప్పుడు ఈ అవధ్ నవాబు 1801లో చెల్లించలేదండి. అందువలన అక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే అక్కడ వెల్లెస్లీ ఉన్నాడండి. ఆ వెల్లెస్లీ అతని యొక్క రాజ్యంలో ఉంది కదా, అతని రాజ్యంలో సగభాగం ఇచ్చే అని చెప్పి ఈ కంపెనీ ఒత్తిడి చేసింది. అందువల్ల అతని యొక్క గవర్నర్లో సగభాగాన్ని కోల్పోయాడండి. మరి రాబర్ట్ క్లైవ్ గురించి చెప్తూ 4 లక్షల పౌండ్ల గురించి చెప్పాం. అతను ఇంకా చివరి స్టేజ్కి వస్తాడు, కానీ అతని యొక్క అపరిమితమైనటువంటి సంపదను కూడబెట్టాడని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్ అయితే అనుమానించిందండి. అనుమానించిన తర్వాత 1772లో 1767లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడండి. 1772లో బ్రిటిష్ పార్లమెంట్కి అనుమానం వచ్చి ఇతను విచారణ చేసిందండి. ఎందుకు 1767లో వెళ్ళిపోయాడు, 4 లక్షల పౌండ్లతో వెళ్ళిపోయి ఇంగ్లాండ్లో దర్పాన్ని రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. వెంటనే బ్రిటిష్ పార్లమెంట్కి వీడికి ఎంత ధనం ఎంత వచ్చింది ఏంటి, ఎంత వీడి వైభోగం ఏంటి, వీడు తొక్క తీయాలి అని చెప్పి బ్రిటిష్ పార్లమెంటు ఇతని మీద నిఘా వేసి అనుమానించి ఇతని మీద 1772లో విచారణ చేపట్టిందండి. మరి అయితే అతను నిర్దోషిగా తేలాడండి చివరికి. కానీ ఈ అపవాదం అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఏదైతే అవినీతి చేసి ఎంత సంపాదించాడు అని ఈ యొక్క ఆ అపవాదం ఎప్పుడైతే వచ్చిందో అతను 1774లో ఆత్మహత్య చేసుకున్నాడండి. ఎవరు? రాబర్ట్ క్లైవ్ అండి. 1772లో ఈ యొక్క విచారణ చేపట్టిందనమాట బ్రిటిష్ ప్రభుత్వం. ఈ విధంగా అతని యొక్క శకం ముగిసిపోయిందండి. 1743లో ఇండియాకు వచ్చాడు. ఎప్పుడు? 18 సంవత్సరాల వయసులో వచ్చాడు. తర్వాత 1767లో వెళ్ళిపోయాడు. 1757లో ప్లాసీ యుద్ధంలో పాల్గొన్నాడు. 1767లో వెళ్ళిపోయిన తర్వాత దీని తర్వాత 7 సంవత్సరాల పాటు వైభోగాన్ని అనిపించిన తర్వాత 1772లో ఇతని మీద విచారణ చేపట్టారు. 1774లో రాబర్ట్ క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడండి. ఇదండి రాబర్ట్ క్లైవ్ యొక్క చరిత్ర అండి. మన టిప్పు సుల్తాన్ దగ్గరికి వెళ్ళిపోయామండి. మైసూర్ పాలకుడు, మైసూర్ పులి అంటామండి. ఈ పులి మామూలు పులి కాదు, మైసూర్ బొండా తిన్న పులి టిప్పు సుల్తాన్. ఏ సుల్తాన్ అండి? టిప్పు సుల్తాన్. ఇతను మరణించిన సంవత్సరం ఏది? ఇతను మరణించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1799. 1799 ఒకటి తక్కువ 1800కి. ఓకేనండి, పులి చనిపోయింది. ఒకటి తక్కువ 1800కి పులి చనిపోయింది. మరి ఇతని యొక్క కష్టాలు అన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చండి. మరి ఈ టిప్పు సుల్తాన్ ఎవరి కొడుకో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. టిప్పు, హూ ఈజ్ యువర్ ఫాదర్? టిప్పు సుల్తాన్ ఇతని యొక్క ఫాదర్ ఎవరు అని 20 పెట్టండి. క్రింది వాటిలో ఏది టిప్పు సుల్తాన్ పరిపాలనకు సంబంధించినది?
సంబంధించింది అడిగాడండి. మరి ఇక్కడ మనం టిప్పు సుల్తాన్ ఎప్పుడు చనిపోయాడు అంటే 1799 ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి ఎప్పుడు ఎక్కాడు రాజ్యం మీద, మైసూరు రాజ్యానికి రాజుగా ఎప్పుడు ఎక్కాడంటే 1782లో అండి. సో 82కి 99కి మధ్య ఈ యొక్క టిప్పు సుల్తాన్ ఉండేవాడు. ఇతను ఉన్నప్పుడు ఏ ఏ సంస్కరణలు మరి ఆంగ్లేయులతో పోటీ పడడానికి కారణం ఏదయ్యాయంటే ఈ యొక్క టిప్పు సుల్తాన్కి ఆంగ్లేయుల యొక్క ప్రవర్తన, బిహేవియర్ అసలు నప్పేది కాదు. అందువల్ల ఇతను ఫ్రెంచ్ వారితో సత్సంబాలను ఏర్పాటు చేసుకున్నాడు అండి. మరి బ్రిటిష్ వాళ్ళు ఓడల ద్వారా ఈ యొక్క మిరియాలు, యాలకులు వీటినన్నింటిని కూడా ఎగుమతి చేసుకునేవాడు కదా. అందువల్ల ఈ యొక్క స్థానిక వ్యాపారులతో కంపెనీతో సంబంధాలన్నీ కట్ చేసి పడేసాడండి, దూరం పెట్టాడు. తీరా చూస్తే పోనీ కంపెనీతో వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు, కానీ కంపెనీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో సత్సంబాలు ఉండేవాడండి. అందువల్ల ఇతనంటే ఈ యొక్క టిప్పు సుల్తాన్ దురాశపరుడుగాను, పొగరబోతుగాను భావించి ఎలాగైనా ఈ మైసూరు రాజు అయినటువంటి టిప్పు సుల్తాన్ని ఓడించాలి, దించేయాలని చెప్తూ ఇతని హయాంలో సుమారుగా 3 యుద్ధాలు, మైసూరు యుద్ధాలు అయితే జరిగాయండి. ఓకేనండి. హైదర్ అలీ టైంలో 1, మరి 2వ యుద్ధంలో హైదర్ అలీ ఇబ్బంది పడ్డాడు. 3, 4 స్వయాన టిప్పు సుల్తాన్ హయాంలో జరిగాయండి. వాటి గురించి కూడా చూద్దామండి. మరి టిప్పు సుల్తాన్ పరిపాలనకు సంబంధించింది ఫ్రెంచ్ వారితో సంబంధాలు, నౌకాదళ అభివృద్ధి అండి. ఓకేనండి. 21 చూద్దామండి. మరి ఔరంగజేబు మరణం తర్వాత ఎవరు శక్తివంతమైన ప్రాంతీయ రాజ్యాలను స్థాపించారు? మరి ఔరంగజేబు 1707లో చనిపోయాడు. తర్వాత ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి కదా, ఎవరు అన్నది ఆన్సర్. మరి మొఘలు గవర్నర్లు మరియు జమీందారులు. ఇక్కడ మొఘలు గవర్నర్లను మనం ఏమంటాము ఫస్ట్లోనే చెప్పాను వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడే. మరి తెలిస్తే తప్పనిసరిగా మళ్ళీ రీకాల్ చేద్దాం, గుర్తు తెచ్చుకోండి, కామెంట్ చేయండి. ఓకేనండి. మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి చార్టర్లో లేని అంశం ఏది? మరి అక్కడ చార్టర్ అనుమతినిచ్చారు, దానిలో కొన్ని భాగాలు ఉన్నాయి అని చెప్పి వాటిలో ఆ చార్టర్లో ఈ అంశాలు ఉన్నాయని కూడా అవి కూడా చదివాను. మరి అవి ఇక్కడ మీకు యూజ్ అవుతాయి. పోటీ పడకూడదని చెప్పాను, ఆంగ్లేయ కంపెనీతో ఇతర వ్యాపార సంస్థలు పోటీ పడకూడదు, సముద్రాల మీదుగా ప్రయాణించి కొత్త భూభాగాలు కనుక్కోవచ్చని కూడా చెప్పాను, తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మవచ్చని చెప్పాను, స్థానిక పాలకుల నుండి భూమిని కొనుగోలు చేయవచ్చు. అసలు భూమిని కొనుగోలు అనే కాన్సెప్టే బ్రిటిష్ వారిలో లేదండి. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 23వది, యూరోపియన్ కంపెనీలు భారతదేశంలో వేటిని కొనడానికి ఆసక్తి చూపాయి? మనందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ ఏ, సుగంధ ద్రవ్యాలు మరియు నూలు, పట్టు వస్త్రాలు అండి. సుగంధ ద్రవ్యాలు, నూలు, పట్టు వస్త్రాలు. నెక్స్ట్ 24వదండి, వర్తక స్థావరాలను రక్షించుకోవడానికి కంపెనీలు ఏమి చేశాయి? ముఖ్యంగా వర్తక స్థావరాలను రక్షించుకోవడానికి పెద్ద పెద్ద కోటలు అయితే నిర్మించుకున్నాయి. ఆ కోటలు వద్దు బాబోయ్ అంటూ అలీవర్దీ ఖాన్ సిరాజుద్దౌలా పోరాడాడు. ఆ కోటలు వద్దని ఎందుకే సిరాజుద్దౌలా ప్లాసీ యుద్ధంలో చనిపోయాడు పాపం 1757లో మీర్ జాఫర్ వల్ల. ఓకేనండి. ఇవన్నీ కూడా రిలేటెడ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ 25వది, బెంగాల్లో ఆంగ్లేయులు మొదటి కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి, హుగ్లీ నది. 1651లో హుగ్లీ నది ఒడ్డునండి. హుగ్లీ నది ఒడ్డున మొదటి కంపెనీని స్థాపించారు. 26వది, కంపెనీ అధికారులు వ్యక్తిగత వ్యాపారం చేయడం వల్ల జరిగిన నష్టం ఏంటి? ఏం జరిగి ఉంటుంది? శిస్తు వసూలు చేయొద్దన్నారు, ఫ్రీ ట్యాక్స్ అని చెప్పారు. అందువల్ల ఫ్రీ ట్యాక్స్ అనేది కంపెనీకి వర్తిస్తుందండి, కానీ ఈ యొక్క వ్యక్తిగత వ్యాపారానికి వర్తించదు. ఎప్పుడైతే కంపెనీ మాత్రమే వ్యాపారం చేసుకునేటప్పుడు ఫ్రీ ట్యాక్స్ అన్నాడు ఔరంగజేబు. సో దానిని సాకుగా చూపిస్తూ ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి యజమానులు, వ్యాపారులు అందరూ కూడా వ్యక్తిగత వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు. అందువల్ల వాళ్ళు కూడా ఫ్రీ ట్యాక్స్లోకి వెళ్ళిపోతున్నారు ఆ విధంగా చూపించి. కానీ అందువల్ల ఇక్కడ ఈ యొక్క బెంగాల్ ఆదాయం అనేది తగ్గిపోయిందండి. మరి బెంగాల్ నవాబులు కంపెనీకి ఎందుకు వ్యతిరేకించారు?
సేమ్ యాజ్ యూజువల్ పన్నులు చెల్లించడం లేదు, మరియు స్థానిక పాలకులను కించపరుస్తున్నారండి. ఈ జనాల దృష్టిలో మేము ఇంతమందికి సపోర్ట్ ఇస్తున్నాము, ఎలా చేస్తున్నామో, కనీసం ప్రభుత్వం ఈ యొక్క నవాబులు ఏమీ చూడడం లేదు అంటూ, చేతకాని నవాబులు అంటూ జనాల్లో ఈ యొక్క స్థానిక పాలకులను కించపరుస్తున్నారండి. నెక్స్ట్, ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓటమికి ప్రధాన కారణం ఏంటి? మనకి ఇంక తెలిసిందే, కొట్టిన పిండి చక్క రఫ్గా ఆన్సర్లు పెట్టేస్తారు మీరు. ఆన్సర్ ఆప్షన్ బి, మీర్ జాఫర్ ద్రోహం. మరి దివానీ హక్కులు పొందడం వల్ల కంపెనీకి కలిగినటువంటి ప్రధాన ప్రయోజనం ఏంటి? చెప్పాలి స్పీడ్గా, రఫ్గా ఉండాలండి. మరి ఆన్సర్ ఆప్షన్ సి, బెంగాల్ ఆదాయ వనరులను ఉపయోగించుకునే అవకాశం అయితే వచ్చిందండి దివానీ హక్కులను పొందడం వల్ల. ఈ దివానీ హక్కులు అంటే ఏంటంటే అసలు? మరి దివానీ హక్కులు ఉండడం వల్ల కంపెనీకి కలిగిన ప్రధాన ప్రయోజనం ఏంటంటే బెంగాల్ ఆదాయ వనరులు ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. బిట్టు చదివేసాం, బిట్టు వల్ల మనకేం ఒడిసేది ఏమి ఉండదండి. మరి దివానీ హక్కులు అంటే ఏంటంటే, దివానీ రాకముందు ఏమైంది, దివానీ వచ్చిన తర్వాత ఏమైంది, ఆ రెండింటికి తేడా తెలిస్తే అప్పుడు కంపెనీకి ఏ ప్రయోజనం జరిగింది అన్నది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు దివానీ హక్కు రాకపోవడం వల్ల ముందు ఏం జరిగిందంటే, బ్రిటిష్ నుంచి ఏదైనా వస్తువుని తీసుకొచ్చారనుకోండి, బ్రిటిష్ నుంచి తీసుకొచ్చినటువంటి బంగారం కానీ వెండితో భారతదేశంలో ఉన్న వస్తువులను కంపెనీ కొనుగోలు చేసేది. అంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి బంగారం కానీ వెండి కానీ ఇచ్చి మన దగ్గర ఉన్న వస్తువుని తీసుకునేవారు. అంటే భారతీయులకి విక్రయించే వస్తువులు ఆ సమయంలో ఇంగ్లాండ్ వద్ద ఏమీ లేవు, అందువల్ల బంగారం కానీ వెండి కానీ ఇచ్చి ఇవ్వాల్సి వచ్చేది. సో ఈ దివానీ హక్కు పొందిన తర్వాత ఏమైంది, ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటన్ నుండి క్రమంగా ఈ యొక్క బంగారు ఎగుమతులు తగ్గిస్తారండి, పూర్తిగా ఆగిపోయాయి. దివానీ ద్వారా లభించే ఆదాయంతో దివానీ అధికారంలో వాళ్ళ శిస్తులు వసూలు చేసుకునేవారు. అక్కడి నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళు స్థానికంగా లభ్యమయ్యే పట్టు వస్త్రాలు కొనేవారు. ఈ ఆదాయంతోనే, అంటే ఫస్ట్ దివానీ హక్కులు రాకముందు వాళ్ళు ఏదైనా మనుగడ సాగించాలి, వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలంటే ఇంగ్లాండ్ నుంచి బంగారం కానీ వెండి కానీ వస్తే ఆ డబ్బులతో కొనుక్కునేవారు. ఎప్పుడైతే దివానీ హక్కు పొందిన తర్వాత దివానీ హక్కు వల్ల ఏమైంది, వాళ్ళకి ఆదాయం వస్తుంది ఈ దివానీ హక్కుల వల్ల. అంటే స్థానిక వ్యాపారులందరూ కూడా కప్పం రూపంలో ఈ దివానీకి డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నమాట. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో పట్టు వస్త్రాలు అలాగే స్థానికంగా ఉండే వస్తువుల్ని వీళ్ళు ఈ దివానీ ద్వారా వచ్చే ఆదాయంతో కొనుక్కునేవారండి. మరి ఈ విధంగా వచ్చిన ఆదాయంతోనే కలకత్తాలోని కార్యాలయాలకు క్వార్టర్లు ఇవన్నీ కూడా నిర్మించుకునేవారు అన్నమాట. ఈ విధంగా బెంగాల్ ఆదాయ వనరులు ఉపయోగించుకునే అవకాశం అనేది దివానీ హక్కుల ద్వారా పొందారండి ఈ బ్రిటిష్ వారు. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ గురించి సరైన వాక్యం. అతను పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతను భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్. అతని కంపెనీలో అవినీతిని ప్రోత్సహించాడు. అతను భారతదేశంలో గొప్ప సంపద కూడబెట్టాడు. మొదటి గవర్నర్ కాదండి, గవర్నర్ జనరల్ కాదు, పేద కుటుంబం వాడు కాదు అంటే మనం డిస్కస్ చేయలేదు. అతను కంపెనీలో అవినీతిని ప్రోత్సహించాడు. ఇది కూడా అతను నిజాయితీపరుడు అని తేలిందండి, నిర్దోషిగా తేలాడు. ఎప్పుడు కంపెనీ అతని మీద విచారణ చేపట్టింది 1772లో విచారణ చేపట్టిందండి. 72లో నిర్దోషిగా తేలాడు. అయినప్పటికీ కూడా 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు రాబర్ట్ క్లైవ్. మొదటి గవర్నర్ జనరల్ ఎవరండి భారతదేశానికి? మరి తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. సో ఇది కాదని తెలిసిపోతుంది మీకు ఇప్పుడు. సో అతను భారతదేశంలో గొప్ప సంపద కూడబెట్టాడు. 4 లక్షల పౌండ్ల పైచీలకు ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ సంపాదించాడండి. మరి నవాబ్స్ అని ఎవరిని పిలిచేవారు? ఆల్రెడీ చెప్పేసానండి, రఫ్గా ఇప్పుడు బిట్లన్నీ కంటిన్యూగా వస్తుంటాయి. ఇంగ్లాండ్లో ఆడంబరం జీవితం గడిపినటువంటి కంపెనీ అధికారులు మనం నవాబ్స్ అని పిలుస్తుంటామండి. మరి సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆప్షన్ బి, వెల్లెస్లీ అండి. మరి ఇక్కడే నేర్చుకున్నాము సైన్య సహకార పద్ధతిలో వెల్లెస్లీ గురించి చెప్పినప్పుడే ఈ యొక్క అహ్మద్ గురించి కూడా మనం ఇక్కడే మాట్లాడుకున్నామండి. అవధ్ నవాబు గురించి ఇక్కడే మాట్లాడుకున్నాం మనం. వెల్లెస్లీ ఏం చెప్పాను, అవధ్ నవాబు 1801లో అవధ్ నవాబు పన్నులు చెల్లించినందువల్ల అక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ సైన్యానికి సహకారం చేయడానికి కప్పం చెల్లించాలండి. ఏ నవాబు? అవధ్. ఎప్పుడు? 1801లో. కానీ అతను చెల్లించకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ
తన యొక్క రాజ్యంలో సగభాగం ఇచ్చాడండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో సైన్య సహకార పద్ధతిలో సగభాగం కోల్పోయిన వ్యక్తే ఆ గవర్నర్ జనరలే లార్డ్ వెల్లస్లీయే లాస్ట్కి ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది వెల్లస్లీ. ఆయనే కోల్పోయాడు. ఆయనే ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్లే ఆయన కోల్పోయాడండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఆయనే. ఎవరు? వెల్లస్లీ. మరి ఆయనే తన రాజ్యంలో సగభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దేనివల్ల? సైన్య సహకార పద్ధతి వల్ల. ఎందు గురించి? 1801లో అవధ్ నవాబు వల్ల అండి. తన యొక్క కుప్పాన్ని తన చెల్లింపు చేయలేనందువల్ల ఇతను ఈ సైన్య సహకార పద్ధతిలో భాగంగా తన రాజ్యాన్ని కోల్పోయాడు. అంటే తన తీసుకున్న గొయ్యిలో తన పడ్డం అంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది అన్నది. నెక్స్ట్ 33వది రెసిడెంట్ పాత్ర ఏమిటి? రెసిడెంట్ పాత్ర ఏమిటి? మరి రెసిడెంట్ అంటే ఏమిటండి? అసలు రెసిడెంట్ పాత్ర ఏమిటి? రెసిడెంట్ అంటే ఏంటో తెలిస్తే మనం ఏదో ఇదేనా అంటాం. రెసిడెంట్ అంటే ఇదేనా అంటే ఇక్కడ బ్రిటిష్ పాలకులకు స్థానిక పాలకులు అంటే నవాబులకి మధ్య సంధి చేకూర్చేవాడే ఇక్కడ రెసిడెంట్ అండి. అంటే ఇక్కడ స్థానిక పాలకులకు మెప్పుగాను ఉండాలి, అటు బ్రిటిష్ వారికి లాభం వచ్చే విధంగాను తన యొక్క చర్యలు ఉండాలి. అప్పటి వరకు ఈ రెసిడెంట్లు చక్కగా పాలిస్తారు. ఒకవేళ బ్రిటిష్ వారికి ఎదురు తిరిగితే మనస్పర్ధలు వచ్చి కొద్దిగా అటు ఇటుగా అయిపోతుంది అనమాట. స్థానిక పాలకులకు సలహాదారుగా ఉండడం మరియు కంపెనీ ఆసక్తులు, కంపెనీ ఏదనుకుంటుందో ఈ నవాబుల ద్వారా చేయించడం ఈ రెసిడెంట్ల యొక్క పాత్ర అండి. రెసిడెంట్ అంతే, అదే ప్రెసిడెంట్ కాదండి. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? మన ఊరికి కావాల్సినవి చేస్తూ కావాల్సినవి కూడా ఇంకా రప్పిస్తుంటాడు, చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ రెసిడెంట్ ఏం చేస్తుంటాడు? బ్రిటిష్ వారికి కావాల్సినటువంటి ఆసక్తులన్నింటినీ కూడా మన నవాబుల ద్వారా చేయించడం అండి. మళ్ళీ ఈ మన నవాబులకి ఏదో ఉచిత సలహాలు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తాడు మన రెసిడెంట్ గారు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. టిప్పు సుల్తాన్ పాలనలో మైసూర్ దేనికి ప్రసిద్ధి చెందింది? మైసూర్. టిప్పు సిప్పు చెప్పాలి. కమానండి, రఫ్గా ఉండాలండి. టాపిక్ వచ్చినప్పుడు ఎలాగ టాపిక్లో ఉంటాం. మరి టాపిక్ కొద్దిగా తగ్గినప్పుడు, దాని యొక్క మ్యాటర్ తగ్గినప్పుడు మనం జోష్ అయిపోవాలి. ఆన్సర్ ఆప్షన్ బి, సుగంధ ద్రవ్యాల వ్యాపారం అండి. టిప్పు సుల్తాన్ల పాలనలో మైసూర్లో సుల్తాన్ సుగంధ ద్రవ్యాలండి. సుల్తాన్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం బాగా ప్రసిద్ధి చెందిందండి. వచ్చేసిందండి. క్రింది వాటిలో సరైన క్రమం. అసలు నేను చెప్పాలా, అవసరం ఉందా అని అడుగుతున్నానండి. అధ్యక్ష, అవసరం ఉందా? చూడండి, నేనే చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నోరు పోయింది. చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ ఖాసిం. ఇది సరైన క్రమం అండి. వరుస క్రమం. ఇక్కడ చూడండి, అలీవర్దీ ఖాన్ ఎప్పుడు చనిపోయాడండి? అలీవర్దీ ఖాన్ ఎప్పుడు చనిపోయాడు? కమాన్, స్పీక్ అవుట్, స్పీడ్గా అండి. మరి 1756లో, సిరాజుద్దౌలా 1757లో, మరి మీర్ ఖాసిం ఎప్పుడు చనిపోయాడండి? మీకు తెలిసిపోయిందండి. బక్సార్ యుద్ధంలో చనిపోయిన తర్వాత, బక్సార్ యుద్ధంలో 1764లో ఓడిపోయి పారిపోయాడు. ఆ పారిపోవడం గురించి వరకే మనకి ఈ మీర్ ఖాసిం గురించి ఉంటుందండి. కానీ మీర్ జాఫర్ అయితే 1765లో చనిపోయినట్టు క్లియర్గా ఉంది. కానీ మీర్ ఖాసిం గురించి మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ లేదండి. ఓకేనండి. ఇది అసలైన వరుస క్రమం అండి. నెక్స్ట్ 1764లో బక్సార్ యుద్ధం అనబడుకు మనకు గుర్తు రావాల్సింది మీర్ ఖాసింకి ఈ యొక్క ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధమే 1764లో బక్సార్ యుద్ధం. కంపెనీ ఏమి చేసింది బక్సార్ యుద్ధం తర్వాత? మరి అప్పటి వరకు విసిగి వేసారిపోయిందండి. ఔరంగజేబ్ వచ్చాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ రాజ్యాల్లో భాగంగా మైసూర్ ఒకటి ఏర్పడింది. అదేవిధంగా ఈ నవాబులు ఏర్పడ్డాయి. సిరాజుద్దౌలా వచ్చింది, దాంతో కొద్ది బాధపడ్డారు. అలీవర్దీ ఖాన్తో కొద్ది బాధపడ్డారు. సిరాజుద్దౌలాతో బాధపడ్డారు. మీర్ జాఫర్తో కొద్ది బాధపడ్డారు. ఆడు ఎదురు తిరిగాడు. కీలుబొమ్మ లాంటి వ్యక్తులు కావాలని చెప్పి మీర్ ఖాసిం పెట్టుకున్నాడు. ఆడు వ్యతిరేకం తిరిగాడు. సో ఇలా నేను పెట్టుకున్న ప్రతి కీలుబొమ్మ కూడా ఎదురు తిరుగుతుంది. కాబట్టి మా నవాబులు మేమే ఉండాలి అని చెప్పి నేరుగా పరిపాలన చేసిందండి. ఓకేనండి. అలాగే
అలాగే రెసిడెంట్లను నియమించిందండి. ఇందాక చెప్పాను రెసిడెంట్లను అంటే వెంటనే చేయలేదు, నేరుగా పరిపాలన అయితే వెంటనే చేయలేదండి. ముందుగా రెసిడెంట్లు పెట్టుకుంది. రెసిడెంట్లు అంటే ఇందాక చెప్పాను, సుతిమెత్తగా మన నవాబులకి సహాయం చేస్తున్నట్టే వెనకాల ఉంటారు, కానీ ఆ సహాయం వెనకాల ఉన్నటువంటి కుయుక్తి అక్కడ ఉండండి. కుయుక్తి ఎవరు? కంపెనీ యొక్క ఏదైతే కోరుకుంటుందో అది మన నవాబుతో చేయించడమే ఇక్కడ రెసిడెంట్ల యొక్క విధి అండి. నెక్స్ట్ 37దండి, క్రింది వాటిలో సైన్య సహకార పద్ధతిలో లేని అంశం ఏది? లేని అంశం సైన్య సహకార పద్ధతి. ఇంతకుముందే చెప్పుకున్నాము, వెల్లస్లీ. మరి ఇందాక చెప్పుకున్నటువంటి రెసిడెంట్ల గురించి జేమ్స్ మిల్ చెప్పాడండి. జేమ్స్ మిల్లే రెసిడెంట్ అన్నవాడు నిజమైన రాజుగా ఉండేవాడు, ఇలా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎవరంటే జేమ్స్ మిల్లు. ఎవరు అంటే స్కాట్లాండ్ దేశస్తుడండి. ఈ జేమ్స్ మిల్లు మొదట్లో చెప్పాను, భారతదేశాన్ని 3 విభాగాలుగా చేశాడు, హిందూ, ముస్లిం, బ్రిటిష్ ఈ రాజ్యాలుగా చేశాడు అని చెప్పాం కదా. ఆ మిల్లు గారు స్కాట్లాండ్ దేశస్తుడండి. అక్కడ మిస్ అయింది, ఇక్కడ వదిలాడు. ఆన్సర్ ఆప్షన్ డి, స్థానిక పాలకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అనేది రాంగ్ అండి. సైన్య సహకార పద్ధతిలో స్వేచ్ఛ ఉండదు. చెల్లింపులు చేయకపోతే భూభాగాన్ని కోల్పోవాలి, వెలసిలు కోల్పోయాడు. రక్షణ కోసం కంపెనీకి డబ్బు చెల్లించనని చెప్పాడు. ఎవరు? అవధ్ నవాబు. భారతీయ పాలకులు తమ సొంత సైన్యాన్ని కలిగి ఉండకూడదు, మరి బ్రిటిష్ వాళ్ళే సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు, ఆ సైన్యానికి మన భారతీయులే ఇవ్వాలి. ఇదే సైన్య సహకార పద్ధతి. దీన్ని ప్రవేశపెట్టింది వెల్లస్లీ. ఓకేనండి. 38ది, టిప్పు సుల్తాన్ ఎవరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు? బ్రిటిష్ వారితో అన్నారు కనుక పరువు పోద్ది, ఇప్పటిదాకా మొత్తం రఫ్ అంతా పర్ర అయిపోద్ది. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రెంచ్ వారితో అండి. ఫ్రెంచ్ వారితోనూ నౌకాదళ అభివృద్ధికి ఎంతగానో పోటీ పడ్డాడండి మన టిప్పు. మైసూర్ పులి. ఓకేనండి. నెక్స్ట్ 39ది, క్రింది వాటిలో ప్లాసీ యుద్ధం గురించి సరికాని వాక్యం ఏది? ప్లాసీ యుద్ధం జరిగిందా లేదా? రాబర్ట్ క్లైవ్ నాయకత్వం వహించాడా లేదా? మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడా లేదా? అంటే యుద్ధం తర్వాత. దీని తర్వాత కంపెనీ నేరుగా పరిపాలన చేపట్టింది. తప్పు కదా. దాని తర్వాత ఇంకో యుద్ధం కూడా జరిగింది. సిరాజుద్దౌలా ఓడిపోయాడు కదా, తర్వాత ఎవడు వచ్చాడు? మీర్ జాఫర్ వచ్చాడు, ఆడు మేక్ అయ్యాడు. ఆ తర్వాత మీర్ కాసిం వచ్చాడు, ఆడు మేక్ అయ్యాడు. కాబట్టి నేరుగా పరిపాలన చేపట్టింది అనేది సరికాని వాక్యం. నెక్స్ట్ 45 అండి, దివానీ హక్కుల వల్ల కంపెనీ భారతదేశం నుండి ఏమి కొనగలిగింది? ఇంతకుముందే చెప్పాను, దివానీ హక్కుల వల్ల లాభం ఏ విధంగా పొందారు అన్నది మనం క్లియర్గా కరెక్ట్గా నేర్చుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ సి, పత్తి పట్టు వస్త్రాలు. వాళ్ళు తెచ్చిందండి అది. ఇది వాళ్ళు తెచ్చింది, ఇది వాళ్ళ అలవాట్లు. ఓకేనండి. ఎక్కువగా కొనగలిగింది ఇవి కొనుక్కున్నారండి, పత్తి పట్టు వస్త్రాలు. ఓకేనండి. మరి 41దండి, కంపెనీ అధికారులు నవాబుగా మారడం అంటే ఏమిటి? నవాబ్స్గా మారడం అంటే ఎక్కువ అధికారము మరియు శక్తిని పొందడం అండి. ఎక్కువ అధికారం మరియు శక్తిని పొందడమే నవాబ్స్గా మారడం అంటే. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ ఎంత వయసులో భారతదేశానికి వచ్చాడు? ఇవన్నీ రఫ్గా అయిపోయాయండి, అందుకే ఇక్కడ స్పీడ్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఆప్షన్ బి, 18 సంవత్సరాల వయసులో. ఎప్పుడు వచ్చాడు? మరొకసారి గుర్తు తెచ్చుకోవచ్చు, 1743లో. మరి ఈయన 1764లో బెంగాల్ గవర్నర్గా నియమింపబడ్డాడండి. బెంగాల్ గవర్నర్గా. మరి 1757లో ప్లాసీ యుద్ధానికి ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 4 లక్షల పౌండ్లను సంపాదించాడు. మరి 1743లో భారతదేశానికి వచ్చాడు. 1760 ఎప్పుడండి? 1767లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది రాబర్ట్ క్లైవ్ అండి. అంటే ఎక్కువసార్లు ఎందుకు చెప్తున్నానంటే గుర్తుండిపోవాలనండి. నెక్స్ట్, క్రింది వాటిలో సైన్య సహకార పద్ధతి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? చెప్పాలండి. స్పీడ్గా ఆప్షన్లు ఉన్నాయండి. ఈ 43కి ఆన్సర్ని అయితే మీరు పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనండి. 44దండి, చాలా ఇంపార్టెంటు. 3వ మైసూర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మొత్తంగా ఈ మైసూర్ అని అనబడికి మనకి గుర్తు రావాల్సింది హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరండి. హైదర్ అలీ, టిప్పు. పెట్టావా నిప్పు వాళ్ళకి? ఓకే, రైట్. మరి ఇక్కడ
మొదటి మైసూర్ యుద్ధం అనేది 1767, గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 1757 ప్లాసీ కదా, ప్లాసీ తర్వాత టిప్పుతో మైసూర్ యుద్ధం జరిగింది. టిప్పుతో కాదండి, 1767లో హైదర్ అలీతో యుద్ధం జరిగిందండి ఆంగ్లేయులకి, మొదటి మైసూర్ యుద్ధం. ఇది 2 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత 1780 నుంచి 84 మధ్య రెండవ మైసూర్ యుద్ధం జరిగిందండి, చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇందులో 1782 వరకే హైదర్ అలీ ఉన్నాడండి. 82 తర్వాత టిప్పుకి వచ్చాడండి. అంటే ఈ రెండవ మైసూర్ యుద్ధంలో సగభాగం ఎవరిది? టిప్పు సుల్తాన్ది, సగభాగం హైదర్ అలీది. ఓకేనండి కూడా. మరి మూడవ మైసూర్ యుద్ధం, మరి రెండవది 1780 అని చెప్పాను రెండవది. మరి మూడవది 1790 అండి. 1790 నుంచి 1792 అండి. కంపెనీకి టిప్పు సుల్తాన్కి మధ్య జరిగిందండి. రెండవది ఎవరికి జరిగింది? రెండవది అడగడండి. ఎందు గురించి? హైదర్ అలీకి టిప్పు సుల్తాన్ ఇద్దరు కలిపి కాంబినేషన్గా రెండవ మైసూర్ యుద్ధం ఉందండి. మొదటి మైసూర్ యుద్ధం అయితే హైదర్ అలీ కంపెనీ అండి. నాలుగవ మైసూర్ యుద్ధం ఓన్లీ మన యొక్క టిప్పు సుల్తాన్ అండి. దానిలోనే ఈ టిప్పు సుల్తాను నాలుగవ మైసూర్ యుద్ధంలో 1799లో తన రాజధాని అయినటువంటి టిప్పు సుల్తాన్ తన రాజధాని అయినటువంటి శ్రీరంగపట్నం ఆ యుద్ధంలో ఓడిపోయాడు, తర్వాత చనిపోయాడండి. తన రాజధాని రక్షించుకునే క్రమంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు 1799లో. మూడో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1790. నాలుగవ మైసూర్ యుద్ధం 1799. రెండవ మైసూర్ యుద్ధం 1780. మొదటి మైసూర్ యుద్ధం చెప్పాలండి స్పీడ్గా 1767, 1767, 1782, 1793, 1799. ఇది చనిపోయింది. ఇది బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత, అంటే ప్లాసీ యుద్ధానికి 10 సంవత్సరాలు, బక్సార్ యుద్ధానికి 3 సంవత్సరాలు. తర్వాత 1780లో ఈ యొక్క రెండవ మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ చనిపోయాడు. హైదర్ అలీ కొడుకే ఈ టిప్పు సుల్తాన్ అండి. హైదర్ అలీ కొడుకే ఈ టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాను వెంటనే ఈ రెండవ మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ పాల్గొన్నాడు, టిప్పు సుల్తాన్ పాల్గొన్నాడు. తర్వాత మూడో మైసూర్ యుద్ధం అయింది కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 1795లో. తర్వాత నాలుగో మైసూర్ యుద్ధం. అలా వెనకాల నుంచి బల్లింతో పుడుతూనే ఉన్నారండి పాపం టిప్పుకు నొప్పి వచ్చినా భరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నొప్పి భరించలేక ఒకటి తక్కువ 18లో చనిపోయాడండి. 45. టిప్పు సుల్తాన్ గురించి సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం. కమాన్. ఆన్సర్ ఆప్షన్ డి. అతను సైన్య సహకార పద్ధతిని అంగీకరించాడు. ఆప్షన్ చదివితే తెలిసిపోతుందండి. ఓకే. నెక్స్ట్ 46. మైసూర్ రాజ్యానికి గొప్ప రాజ్యాన్ని తీర్చిదిద్ది ఆంగ్లేయులను ఎదిరించింది ఎవరు? రావాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ, బిలు అండి. హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ కూడా అండి. అక్కడ ఆప్షన్లు ఏది ఇచ్చినా రెండు కూడా వస్తాయండి. గొప్ప రాజ్యంగా తీర్చిదిద్దాడు అంటే హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. అసలు మైసూర్ రాజ్యం అనబడికి మనం గుర్తు రావాల్సిన వాళ్ళు వాళ్ళిద్దరేనండి. ఓకేనండి. నెక్స్ట్ 47 పెట్టండి. మరి టిప్పు సుల్తాన్తో సత్సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి యూరోపియన్లు ఎవరు? కమాన్ అండి, ర్యాపిడ్గా ఉండాలి. మరి ఆన్సర్ మీకు బాగా తెలుసు. ఆన్సర్ ఆప్షన్ సి, ఫ్రెంచ్ వారండి. మరి 48. టిప్పు మరణానంతరం మైసూర్ రాజ్యాలపై అధికారం పొందినది ఎవరు? ఎవరు అధికారం పొందారు? టిప్పు ఎప్పుడు చనిపోయాడు? మేలో చనిపోయాడు. మే 4, 1799. ఒకటి తక్కువ 1800లో చనిపోయాడు అని చెప్పాను. ఎండలు బాగా కాసి ఈ టిప్పు ఎండకి ఈ పులి కదా, మైసూర్ పులి కదా, పులికి దాహం వేసి మే నెలలో నీళ్ళు దొరక్క చనిపోయాడు అనమాట. సో మరి ఎవరంటే వడయారు. మరి టిప్పు కాలంలో సైన్య సహకార పద్ధతికి సహకరించలేదండి. కానీ ఎప్పుడైతే ఈయన మరణించాడో మరి వడయార్కి వచ్చింది కదండి. వడయార్కి వచ్చిన తర్వాత ఈ వడయార్ సమయంలో సైన్య సహకార పద్ధతిలో ఆ యొక్క నవాబులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కంపెనీకి సుంకం కట్టాల్సిన అవసరం అయితే వచ్చేసిందండి. మరి టిప్పు సుల్తాన్ని ఏమని పిలిచారు? ఇప్పటివరకు చెప్పుకున్నాము, ఆయన ఒక పులి. టిప్పు మైసూర్ పులి. మరి ఈ యొక్క టిప్పు సుల్తాన్కి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉందండి. మరి ఈయన గొప్పతనాన్ని గుర్తుంచుకొని అతన్ని
49దండి. మరి టిప్పు సుల్తాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి మైసూర్ పులి. మైసూర్ పులి అని పిలవడానికి ఒక కారణం అయితే ఉందండి. 1782లో మరి మైసూర్ పాలకుడు అయ్యాడు కదా, అప్పుడు స్నేహితులతో కలిసి ఒక అడవికి వేటకెళ్ళాడు. వారికి ఎదురుగా పులి వచ్చింది. అప్పుడు అతను చేతిలో ఉన్నటువంటి తుపాకీ పనిచేయలేదు. ఆ చేతిలో ఉన్నటువంటి కత్తి కూడా బాకు ఉంటుందని నేల మీద పడిపోయింది. అతను మరలా ఆ బాకుని ఆ కత్తిని అందుకునే వరకు ఆయుధం లేకుండానే పులితో పోరాడి చివరికి పులిని చంపేశాడు. అందువల్లే ఈ యొక్క టిప్పు సుల్తాన్ని మైసూర్ పులి అంటారండి. ఓకేనండి. మరి టిప్పు సుల్తాన్ పతాకంపై ఏ చిహ్నం ఉండేది? మరి పులి 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 అంటుంటే పులి కాకుండా ఇంకేముంటుందండి? ఆన్సర్ ఆప్షన్ సి పులి. మరి ఇప్పటికే వీడియో లెంతీగా ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరలా 40 బిట్లతో ర్యాపిడ్గా వచ్చేద్దామండి. రఫ్గా ఉంటుంది. మరి తర్వాత లెసన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. మరి చాలా 90 బిట్లు అయితే చేయడం జరిగింది. మరి వీడియో బాగుంటే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.